ఆర్టీసీ సమ్మెతో డిపోలన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎంజీబీఎస్ ప్రయాణికులు లేక విలవలబోతోంది. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం ఖాళీగా కనిపిస్తోంది. బస్సులన్నీ కూడా డిపోలోకి ఉండిపోయాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెకు దిగడం జరిగింది. ప్రజెంట్ మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ఉన్నాము. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా అన్ని బస్సు డిపోలలో కూడా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే యూనియన్ నేతలతో కూడా మాట్లాడినప్పుడు ఇవి 32 డిమాండ్లు అనేవి గత కొన్ని ఏళ్లుగా తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఇవి. వాటిని గత ప్రభుత్వము పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజాపాలన అంటూ వచ్చినటువంటి ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాము సమ్మె నోటీస్ ఇచ్చి నెల రోజులైనా సరే పెడచెవిన పెట్టిన కారణంగానే తాము ఈ సమ్మెకు దిగడం జరిగింది అనేటువంటి విషయాన్ని యూనియన్ నేతలు స్పష్టం చేశారు. ఒకసారి సిచ్యువేషన్ ఎలా ఉందనేది మనం ఒకసారి గమనించవచ్చు. మొత్తం ఎంజీబీఎస్ బస్ స్టేషన్ పూర్తిగా బోసిపై కనిపిస్తోంది. ఒకవైపున ప్రయాణికులు సమ్మె విషయం అనేది వాళ్ళకు తెలియకపోవడంతో బస్టాండ్లకు ప్రయాణాల కోసం బస్టాండ్కు చేరుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ బస్సులు లేకపోవడంతో ఎక్కడికక్కడ బస్సుల కోసం ఏ క్షణమైనా సరే బస్సు వస్తుందేమో అనేటువంటి ఆశతో వాళ్ళు నిరీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ అనగానే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచే ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రయాణాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక సమ్మర్ కావడంతో కొంత హాలిడేస్ కారణంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు పబ్లిక్ అంతా కూడా. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ఆర్టీసీ కార్మికులు ఈ సమ్మె నోటీస్ అనేది ఇచ్చి సమ్మెకు దిగడంతో అర్ధరాత్రి నుంచి బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి నేపథ్యంలోనే ఊహించని విధంగా ఈ ఎఫెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేసే వాళ్ళపైన పడింది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు మొత్తం ఎక్కడికక్కడ బస్సులు అనేవి కూడా డిపోలకు పరిమితం అయిపోయాయి. మొత్తం ఇందులో డిమాండ్స్కు సంబంధించి ముఖ్యంగా తమ న్యాయపరమైనటువంటి 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించాలంటూ కూడా ఒకవైపున ఇటు కార్మిక నేతలు తెలియజేస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి తమ డిమాండ్లను పరిష్కరిస్తుందో అప్పుడు మాత్రమే ఈ సమ్మెను విరమిస్తాం, కానీ అప్పటి వరకు కూడా సమ్మెను విరమించే ప్రసక్తి లేదంటూ కూడా వాళ్ళు కుండబద్దలు కొట్టినట్లు తెలియజేస్తూ ఉన్నారు. కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సమ్మె విషయానికి సంబంధించి ఏం చెప్తారు, అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అనే విషయాలను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు బస్ కోసం? మేము ఉన్నవరాయండి మీకు తెలుసా ఇక్కడ సమ్మె జరుగుతుంది, బస్సులు అనేవి లేవు అన్న విషయం ఏమన్నా ఐడెంటిఫై? తెలుసు. కర్ణాటక బస్కి వెళ్ళాలని యాదగిరి బస్సు, దానికోసం కూర్చున్నాం. ఎట్లా ఉంది బస్ స్టాండ్ లో సిచ్యువేషన్స్? ఎట్లా ఉంది? ఖాళీగానే బస్సులే లేవట్లు కదా, ఇబ్బందిగానే అనిపిస్తుంది. సో అది సిచ్యువేషన్ అంతా కూడా ఒక్కసారిగా ప్రయాణికులు బస్సులు లేని కారణంగా అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితిని ఫేస్ చేస్తూ ఉన్నాము. బస్సుల కోసమే ఇక్కడికి రావటం జరిగింది ప్రయాణం చేద్దామని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సులు అనేవి లేకపోవడంతో ఊహించని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనే ఆ విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు కార్మిక నేతలు మాత్రం ప్రభుత్వము దిగొచ్చి తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు కూడా ఈ యొక్క సమ్మె అనేది ఖచ్చితంగా కొనసాగుతోంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రైవేటు బస్సులకు సంబంధించి కావచ్చు, కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు అనేవి ఉన్నాయి. దాదాపు 3000 వరకు ప్రైవేటు బస్సులు అనేవి ఉన్నాయి. అలాగే కొంతమంది ప్రైవేటు వ్యక్తులను పెట్టి బస్సులను తిప్పేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. కొన్ని ప్రాంతాలకు బస్సులు అనేవి రాకపోకలు అనేవి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వాటి మీద ఆర్టీసీ సంబంధించిన కార్మికులు కొంత తిరగబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉద్రిక్త వాతావరణం కూడా కనిపించింది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ముసారంబాగ్ వద్ద ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణం ముందు వాహనం వెళ్తున్నప్పుడే అక్కడ కొంతమంది కార్మిక నేతలు అడ్డు తిరిగి ఆ బస్సు మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె యథావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రయాణికుల అవస్థలు అనేవి కొంత ఇబ్బందికరంగా మారినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆర్టీసీ అద్దె బస్సులను